హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ ఈరోజు 12-12 పోర్టల్ కదా, మీ అందరికీ తెలుసు. సో 12-12 పోర్టల్ ఇది చాలా ప్రత్యేకం. అండ్ మళ్ళీ ఈ రోజు గురించి మళ్ళీ మీరు 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుందండి, ఓకేనా? సో కాబట్టి ఈ 12-12 పోర్టల్లో మీరు చాలా నేర్చుకోవాలి. అండ్ మీరు ఎలా ఉండాలి అనేది కూడా మీకు నేను లాస్ట్లో చెప్తాను. అండ్ మరి చూద్దాం ఈరోజు 12-12 పోర్టల్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు టాపిక్లో మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తాం, ఓకేనా? అండ్ మీరు రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ పర్సన్ నేమ్ని 3 to 5 times మీరు తలుచుకోండి, ఓకేనా? రీడింగ్ మీకు పాజిటివ్గా రావాలని మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ కూడా చెప్తా ఉండండి, ఓకేనా? సో మరి చూద్దాం మీకోసం ఈరోజు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. కానీ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. సో కొంతమందికి వెంటనే జరుగుతుంది, కొంతమందికి కాస్త టైం పడుతుంది, ఇంకొంతమందికి ఇంకాస్త ఎక్కువ టైం పడుతుంది. 1 year, 2 years, 5 years, 10 years కూడా పట్టొచ్చు. కానీ రిజల్ట్ మాత్రం వస్తుందండి, ఓకేనా? ఈరోజు చెప్పాను రేపే జరగాలి అంటే జరగదు. ఇంకొకటి ఏంటిదంటే మీ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ విధంగా అనేది నేను చెప్తాను, దయచేసి వేరే విధంగా తీసుకోవద్దు. చూడండి, మీ మనసులో మీరు ఏం ఆలోచిస్తున్నారు, బయట ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు, బయట ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ మనసులో మీ పర్సన్ గురించి మీరు ఏం థింక్ చేస్తున్నారు, బయట తనతో ఎలా ఉంటున్నారు, తన గురించి మనసులో తిట్టుకుంటూ ఉండడం, బయట మాత్రం ప్రేమగా ఉన్నట్టుగా నటించడం, అలా అంటే 2 faces అనేది ఉన్న వారికి యూనివర్స్ హెల్ప్ చేయదు. మీ మనసు మంచిగా ఉండాలి. నేను అందరికీ చెప్పడం లేదండి, కొంతమందికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా కాల్స్, మెసేజ్ అన్నీ వస్తున్నాయి. అండ్ కొంతమంది ఇక్కడ కామెంట్ సెక్షన్లోనే తెలియజేస్తున్నారు నేను చెప్పింది జరుగుతున్నాయని, ఓకేనా? లోపల ఏం ఆలోచిస్తున్నామో బయట కూడా అలాగే ఆలోచించాలి. లోపల మనం ఏం ఫీల్ అవుతున్నామో బయట కూడా అలాగే ఉండాలన్నమాట. లోపల ఒక విధంగా బయట ఇంకో విధంగా ఉండకూడదు. అలాంటి వారికి యూనివర్స్ హెల్ప్ చేయదు. అండ్ మనసు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని అనుకోవాలన్నమాట, ఓకే? అలాంటి వారికి మాత్రమే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది ఏదో ఒక రోజు. అండ్ మీరు అనుకున్న ఫలితం కూడా మీకు దక్కుతుంది అనమాట, ఓకేనా? ఓకే అండి, మీరు మేనిఫెస్టింగ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. అండ్ లోపల ఏ విధంగా ఫీల్ అవుతున్నారో బయట కూడా అలాగే ఫీల్ అయ్యి, అండ్ ఆల్రెడీ అది జరిగిపోయింది అన్నట్టుగా విజువలైజేషన్ మీరు చేసుకోవాలన్నమాట, ఓకేనా? జరుగుతుంది, అవుతుంది అన్నట్టుగా కాదు, ఆల్రెడీ జరిగిపోయింది. నా లైఫ్లో నేను కోరుకున్నది అయిపోయింది, నేను దాని వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను యూనివర్స్. ఆ విధంగా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ మీరు కామ్గా ఉండండి. కామ్గా ఉండి మీకు ఏం కావాలి, ఏంటిది మీకు చాలా ఇంపార్టెంట్, ఏంటిది ఏది ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అని కొంచెం సేపు ఆలోచించి తర్వాత విజువలైజేషన్ మీద చేసుకోండి, ఓకేనా? ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నానండి. బయట లోపల వేరు అంటే 2 faces చూపిస్తున్నారంటే అలాంటి వారికి యూనివర్స్ 100 years వరకు వెయిట్ చేసినా యూనివర్స్ హెల్ప్ చేయదు. గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ అండి. 2 of cups, 5 of cups, King of Wands, 6 of Cups, 5 of Pentacles, Ace of Wands, Ace of Pentacles,
5 of Wands, 3 of Cups, Page of Cups, Page of Pentacles, ద హెరోఫెంట్ అండి. బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చెప్తాను, నేను ఇంకా కొన్ని వేరే డేక్ నుంచి తీసుకోవాల్సి ఉంది కార్డ్స్. ఫస్ట్ యూనివర్స్ మెసేజ్ ఏంటి మీకోసం ఈరోజు? మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? Trust. Look for a sign. One more card. Peaceful resolution అండి. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను, చెప్తాను మీకు. ఓకేనా? ఈ డెక్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. Compromise, interwoven growth, metamorphosis, surprise, devotion, టాలరెన్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? సింబియాసిస్. ఓకే అండి. ఓకే, మనము టారో నుంచి చూసుకుందాం ఫస్ట్, తర్వాత లాస్ట్కి ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ మీతో చెప్తాను లాస్ట్లో. ఓకేనా? సో ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది అంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అండి, అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అనమాట. ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లో రావాలి అని పర్సన్ వేరే వారి దగ్గర తను చాలా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. వారు మేలా ఫీమేలా, మీరు ఎలాంటి రిలేషన్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. సో ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్, అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని తను చాలా డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అండ్ చాలామంది కొత్త కోర్సెస్ ఆర్ కొత్త నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి అని చాలామంది డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్తో కూడా కావచ్చు, ఆర్ ఫ్యామిలీ కూడా కావచ్చు అనమాట. ఓకేనా? మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయండి. 1 minute. ఓకే, ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా అండి ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి, మీ లవ్, మీ కేరింగ్, అండ్ మీరు తన లైఫ్లో ఉండాలి, అండ్ మిమ్మల్ని పర్సన్ మిస్ అవ్వాలి అని తను అనుకోవడం లేదు. సో మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తనకి మీలాంటి వారు, ఈ పర్సన్ మీలాంటి వారిని తను చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ వేరే వారి మాటల్ని కూడా తను విని మిమ్మల్ని పర్సన్ దూరం పెట్టేసి ఉంటే ఈ పర్సన్కి ఇప్పుడు మీరు కావాలి. అంటే మీలో ఒక కల్మషం లేని ప్రేమ అండ్ మీరు చూపించే తన మీద ఆ కేరింగ్ ఈ పర్సన్కి వేరే వారి దగ్గర తనకి దొరకడం లేదండి. ఓకేనా? కాబట్టి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ వేరే వారి దగ్గర తను చాలా డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను మీ లైఫ్లోకి రావడానికి తను డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇద్దరిది టీన్ ఫ్లేమ్ కనెక్షన్, అండ్ ఇద్దరికి అతి తొందరలోనే రీయూనియన్ కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను వేరే పర్సన్ని చూస్ చేసుకొని ఉంటే ఈ పర్సన్ తనకి మీ ప్రేమ, మీ కేరింగ్ అదంతా, అండ్ మీలాంటి ప్రేమ కూడా తనకి తన లైఫ్లో పంచేవారు తన లైఫ్లో లేరు. అదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇంత కేరింగ్ అండ్ ఇంత లవబుల్ పర్సన్ని ఈ పర్సన్ మిస్ అయినందుకు కూడా తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని పర్సన్
ఇగ్నోర్ చేసిన దానికి కూడా తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే తన వైపు చాలా తప్పులున్నాయి. ఈ విధంగా బాధ పెట్టాను, ఇలా మోసం చేశాను అండ్ నానా విధాలుగా ఈ పర్సన్‌ని మాటలన్నాను. తను ఎంత హర్ట్ అయ్యి ఉంటారు, ఎంత బాధ కలిగించి ఉంటుంది ఈ పర్సన్‌కి. సో, ఆ విధంగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఉండబోతున్నాయన్నమాట. ఈ 12 పోర్టల్ మీ పర్సన్ సో, తను చాలా రియలైజ్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ 12 పోర్టల్‌లో ఈ పర్సన్ ఒక కొత్త పర్సన్ లాగా అండి. తను ఏజ్‌లో ఇక్కడ పెద్దవారై కూడా ఉంటారు. కానీ ఒక కొత్త పర్సన్ లాగా మీ ముందు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఈ పర్సన్ మునుపటిలాగా తను కనిపించరు. చాలా లవ్ ఉన్నట్టుగా, చాలా కేరింగ్ ఉన్నట్టుగా అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా, ఆ విధంగా ఈ పర్సన్ మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ పర్సన్ ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంది ఈ పర్సన్‌కి. కానీ తను కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఫ్యామిలీ అని, తన కెరియర్ అని, సో, దాని విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. అండ్ ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ లెవెల్ అనేది లేదు. అంటే మీరు కాంప్రమైజ్ అవ్వరు, మీ పర్సన్ కూడా కాంప్రమైజ్ అవ్వరనమాట. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే నేనేమి తక్కువ కాదు, నేనేమి తక్కువ తినలేదు. సో, నేను కూడా ఇలాగే ఉంటా అని అన్నట్టుగా అనమాట. ఓకే. అలాగే మీ ఇద్దరి మధ్యలో ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదండి. దాని వలన ఇక్కడ ఇద్దరి మధ్యలో కొన్ని సెపరేషన్స్ లాంటిది ఏర్పడింది. అండ్ మీరేంటో ఈ పర్సన్‌కి అర్థం కాలేదు. మీ పర్సన్ ఏంటో మీకు సరిగ్గా అర్థం కాలేదు. సో, దాని వల్లనే ఇక్కడే చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చింది. కానీ ఇద్దరి మధ్యలో లవ్ మాత్రం చాలా ఉందండి. ఓకేనా. ఇక్కడ చాలా మటికి కప్స్ కార్డ్ అనేది వచ్చిందనమాట. అండ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడము అండ్ అర్థం చేసుకోకపోవడం వల్లనే చాలా మందికి గొడవలు జరగడము అండ్ విడిపోవడం లాంటిది కూడా జరిగి ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ మీకు దూరంగా ఉన్నారు. అంటే తను అంత హ్యాపీగా అయితే లేదు. తను చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఎదుర్కోవడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఒకవేళ తను ఫినాన్షియల్‌గా బాగానే ఉన్నారు. అంటే తనకి సో, ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అయితే ఉందండి పర్సన్ అండ్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నారు. మళ్ళీ మీ పర్సన్‌కి మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకి ఉంది ఈ పర్సన్‌కి. కానీ తను రైట్ టైం కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా మటికి మీ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. అండ్ ఈ పర్సన్ కాల్ చేస్తారు. కానీ కొంచెం సేపు మాట్లాడడం మాత్రమే చూపిస్తుందనమాట. గంటల తరబడి తను మాట్లాడరు. సో, ఓ 2-3 మినిట్స్ మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ ప్రెజెంట్ తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ మేబీ చాలా ర్యాష్‌గా మాట్లాడము, మీ విషయంలో తను చాలా ర్యాష్‌గా తను ప్రవర్తించడము అలా చేశారంటే ఆ గిల్టీనెస్ అనేది ఈ పర్సన్‌కి చాలా ఉందనమాట. దాని వలన ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అండ్ నార్మల్‌గా మాట్లాడతారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందనమాట. ఈ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ మేబీ 6 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్ కావచ్చు కొంతమందికి. లేదా 10 ఇయర్స్ కావచ్చు, 10 మంత్స్ కావచ్చు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్‌కి మీలాగా ప్రేమ పంచేవారు అండ్ మీలాగా చూసుకునేవారు ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరు లేరండి. తను చాలా మిస్ అవుతున్న ఎనర్జీలో ఉన్నారనమాట ప్రెజెంట్ ఈ పర్సన్. ఓకే. అండ్ తన లైఫ్‌లో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఆర్ థర్డ్ పర్సన్ కూడా కావచ్చు తన లైఫ్‌లో వారి పర్సన్‌ని చాలా లాస్ చేస్తా ఉన్నారండి. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే మీలాంటి వారు ఈ పర్సన్ లైఫ్‌లో లేరు. అంటే మీలాంటి కేరింగ్ పంచేవాళ్ళు అండ్ అంత జాగ్రత్తగా తనని చూసుకునేవారు ఈ పర్సన్ లైఫ్‌లో లేరు. అండ్ ఫినాన్షియల్‌గా ఈ పర్సన్‌ని చాలా లాస్ తీసుకొచ్చి పెడతారనమాట వారు. ఓకే. సో, అదంతా ఈ పర్సన్ ఆ విషయాలన్నీ ఆలోచించి కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ రీసెంట్‌గా ఏదైనా యాక్సిడెంట్ ఆర్ ఏదైనా కాలికి చిన్న దెబ్బ లాంటిది అండ్ అలాంటిదేదో చూపిస్తుందండి పర్సన్‌కి. అండ్ కొంతమందికి షోల్డర్ పెయిన్ లాంటిది కూడా ఉండొచ్చు ఈ పర్సన్‌కి. ఒకవేళ లెగ్ పెయిన్ లేదు అంటే షోల్డర్ పెయిన్ గానీ, హ్యాండ్స్‌కి సంబంధించి ఏదైనా పెయిన్ లాంటిది అలాంటిది కూడా ఉండొచ్చు. హెడ్‌కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్ లాంటిది చూపిస్తుంది. ఈ పర్సన్ ఆ విషయాలలో కూడా తను చాలా సఫర్ అవుతున్నారనమాట. అంటే తన లైఫ్‌లో ఉన్నవారు ఎవరైనా సరే అండి ప్రతిసారి ఇగ్నోర్ చేయడము, ప్రతిసారి దూరం పెట్టడము, ప్రతిసారి చులకన చేసి మాట్లాడడం అలా చేస్తే ఎవరైనా సరే మనశ్శాంతి లేకుండా అయిపోతారు. లోపలే సఫర్ అవుతా హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుందనమాట. ఓకేనా. సో, అలాంటి పరిస్థితి మీ పర్సన్ ఎదుర్కొంటున్నారనమాట.
సో, తను చాలా బాధపడుతున్నారండి. అండ్ ఇక్కడ పైనుంచి వర్షం పడుతుంది. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే చర్చి ఓకేనా. సో, ఇంత వర్షంలో కూడా ఈ పర్సన్‌ని చేసేస్తా అండ్ తన వెంట పరిగెడతా ఉన్నారనమాట. తనకి హెల్త్ బాగోలేదు. కొంతమందికి షోల్డర్ పెయిన్ అని, అండ్ కొంతమందికి లెగ్ పెయిన్ అండ్ హెడ్ ఇలా ఉంటుంది కదా! అంటే తన ఆరోగ్యం బాగోలేదు. అయినా సరే ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని బతిమిలాడుతా ఉండడము, ఆ ప్రేమ, కేరింగ్ తను అదంతా కావాలి అని ఆ థర్డ్ పర్సన్ దగ్గర ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తా ఉండడం అలా చేస్తా ఉన్నారనమాట. కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌ని అస్సలు పట్టించుకోవడం లేదు. అండ్ తన హెల్త్ ఎలా ఉంది అన్నట్టుగా కూడా ఈ థర్డ్ పర్సన్ తనని పట్టించుకోవడం లేదనమాట. తన మాటకి తను వెళ్ళిపోతా ఉన్నారు. ఓకే. వెనక్కి తిరిగి చూడడం లేదు. అండ్ ఈ పర్సన్‌కి అసలు హెల్త్ బాగోలేదు మరి ఇలా ఎందుకు బాధ పెట్టాలి? తనని కొంచెం కేర్‌గా చూసుకోవాలి కదా! ఆ రెస్పాన్సిబిలిటీస్ థర్డ్ పర్సన్ మీద ఉన్నాయి. తనని చూసుకోవాలి. అలాంటిది ఈ పర్సన్‌కి తను ఆలోచించడం లేదు. తన కాళ్ళు బాగున్నాయి, తన చేతులు బాగున్నాయి. ఏదో ఒక షాల్ లాంటిది ఏదో కప్పుకొని తను ముందుకి వెళ్ళిపోతా ఉన్నారనమాట. కానీ ఈ పర్సన్‌కి అలాంటివి ఏమీ లేదు. తను వర్షంలో తడుస్తా అండ్ చాలా ఏడుస్తా తన వెంబడ పరిగెడతా ఉన్నారనమాట. ఆగు, నాతో మాట్లాడు అండ్ నన్ను అపార్థం చేసుకోకు అండ్ నాకు హెల్త్ బాగోలేదు. నా గురించి కొంచెం ఆలోచించు. సో, ఇలాంటి మెసేజ్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుందండి. ఓకేనా. ఈ పర్సన్ ఏం చేయాలి అంటే, ఈ పర్సన్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ తనకి సేఫ్‌గా ఉంచాలనమాట. ఇక్కడ వర్షంలో తడవకుండా తనని ఇంట్లోకి తీసుకెళ్ళాలి కదా! వారు ఇక్కడ ఉన్నారు బయట. కానీ ఇక్కడ ఒక షెడ్ లాంటిది ఉంది. కానీ వారు అనుకుంటే అక్కడికి వెళ్లి వారు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఈ పర్సన్ తను రెస్ట్ తీసుకోకుండా ఆ విధంగా చాలా సఫర్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ కూడా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారండి. చాలా సఫర్ అవుతున్నారనమాట తను. ఓకే. సో, కాబట్టి పర్సన్ తను ఏ విధంలో కూడా తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. లవ్ గాని, కేరింగ్ గాని, తను అనుకున్న జీవితం గాని తనకి దక్కడం లేదనమాట. సో, ఈ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ పర్సన్ ఇక్కడ చాలా బాధపడుతున్నారు కదా! బాధపడుతున్నారు కాబట్టి, ఈ బాధ నుంచి కొంచెమన్నా తనకి రిలీఫ్ అనేది దొరుకుతుందేమో అనే ఉద్దేశ్యంతో ఈ పర్సన్ మీకు కాల్ కూడా చేయొచ్చనమాట. ఓకేనా. సో, ఇక్కడ వీరిద్దరికీ ఆర్గ్యుమెంట్స్ కూడా జరగొచ్చండి. మీ పర్సన్‌కి అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారంటే, థర్డ్ పర్సన్‌కి కొంతమందికి ఫ్యామిలీ ఉండొచ్చు. థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్‌లో లేరు. అంటే ఫ్యామిలీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అండి. ఈ పర్సన్ తను జల్సాలు లాంటిది ఎక్కువ చేస్తా ఉంటారండి మీ పర్సన్. అంటే ఎక్కువగా ఫ్రెండ్స్‌తో తిరగడము, అండ్ జల్సాలు చేస్తా ఉండడము, అండ్ మనీ అంతా ఖర్చు చేస్తా ఉండడము, అలాంటిది కూడా ఉండొచ్చు మీ పర్సన్ క్యారెక్టర్. ఓకేనా. ఈ పర్సన్ చాలా ఎంజాయ్‌మెంట్ చేస్తారు. తన లైఫ్ తను ఎంజాయ్ చేస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే, ఆ నిర్ణయానికి కూడా ఈ పర్సన్ కట్టుబడి ఉండే పర్సన్ అయితే కాదనమాట. ఓకే. ఈరోజు ఒక మాట మాట్లాడితే రేపు తెల్లవారిన తర్వాత తన మాటలు, తన ఆలోచన అంతా చేంజ్ అయిపోతుందనమాట. మళ్ళీ కొత్తగా ఆలోచిస్తారు. ఓకే. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగా తను ప్రాక్టికల్ అండ్ మర్చిపోతారు గూడా. ఓకేనా. తను ఏ విషయంలో గూడా తను కట్టుబడి ఉండరు. అండ్ ఎవరికీ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వరనమాట. ఈ పర్సన్ ఎంజాయ్‌మెంట్ కావాలి తనకి. అండ్ జల్సాలు అలాంటిది గూడా మీ పర్సన్ క్యారెక్టర్ ఉండొచ్చనమాట. ఫ్రెండ్స్ సర్కిల్ గూడా ఈ పర్సన్‌కి చాలా మంది ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ మేబీ వేరే వారి మాటలు విని అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటే, ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కావాలి అనుకుంటున్నారండి. అండ్ తన లైఫ్‌లో తన క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే, వారి సలహా అండ్ వారి హెల్ప్ గూడా ఈ పర్సన్ తీసుకొని మీ లైఫ్‌లోకి రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఓకేనా. అంటే ఈ పర్సన్ ఎంత లవ్ చూపిస్తారో వచ్చినప్పుడు రాను రాను అదంతా బోర్‌గా ఫీల్ అవుతారనమాట. అబ్బా! ఇదెక్కడి తలనొప్పిరా నాయనా! అసలు ఇదంతా నా తలకెందుకు నేను అంటించుకున్నాను. ఎప్పుడు పారిపోవాలి? ఎప్పుడు ఈ పర్సన్ ఇగ్నోర్ చేయాలి? ఎప్పుడు నాకు టైం దొరుకుతుంది? ఇదంతా నేను భరించలేకపోతున్నాను. ఈ బర్డెన్ నాకు వద్దు. అంటే ఈ పర్సన్ చూడండి, మీరు ఎంతైతే ప్రేమ చూపిస్తారో ఈ పర్సన్ అంత హెడేక్‌గా, అంత స్ట్రెస్‌ఫుల్‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట. ఓకే. అలాంటి పర్సన్ అనమాట. అండ్ ఈ పర్సన్ ఎక్కువ రోజులు రిలేషన్‌లో ఉండరండి తను. ఓకేనా. ఇక్కడ పేజ్ వచ్చింది అండ్ పేజ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. ఈ పర్సన్ కొంతమందికి ఇలాంటి పర్సన్ అంటే ఇమ్మెచ్యూరిటీ గల పర్సన్‌తో మీకు మ్యారేజ్ గూడా అయింది అంటే, ఈ పర్సన్ ఆ రిలేషన్‌లో ఎక్కువ రోజులు ఉండదండి. డెఫినెట్‌లీ ఇద్దరికీ సెపరేషన్ ఏర్పడుతుంది. ఆర్ ప్రాపర్టీ అని అండ్ డివోర్స్ అని అండ్ టైమ్ ఇవ్వడం లేదని అలాంటి వాటి మీద గొడవలు రావడము
అండ్ విడిపోవడం లాంటిది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. చెప్పాలి అంటే ఈ పర్సన్ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. తనదే పై చేయి ఉండాలి, తనదే గెలవాలి, తను చెప్పిందే వినాలి. అలాంటి పర్సన్ అన్నమాట తను. ఓకే, ఇక్కడ సింగిల్ ఉన్నారు అంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా బోత్ మ్యారీడ్ కూడా ఉండొచ్చు, లేదా మీరు మ్యారీడ్ అయితే సింగిల్ పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకేనా? కొంతమంది మీరు సింగిల్ పర్సనే చూస్తున్నారా? మీ పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకుంటాను, మీకు లైఫ్ ఇస్తాను, మీకు మీ చెయ్యి అనేది వదలను, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని పర్సన్ ఏదో చెప్తారు, కానీ ఆ మాట మీద తను కట్టుబడి ఉండే పర్సన్ అయితే కాదు. సో కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నైట్ 12 కల్లా మీరు చేసుకోండి. ఈ రోజంతా చాలా మంచిదే, సో మీరు చేసుకోవచ్చు. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు. సో 12 పోర్టల్ కదా, అంటే నెగటివ్ అంతా మీరు ఎండ్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ విషయంలో మీరు సఫర్ అవుతున్నారు, ఏ విషయంలో మీరు మనశ్శాంతి లేని జీవితాన్ని మీరు గడుపుతున్నారు, అలాంటిది మీ మైండ్లో నుంచి పూర్తిగా తీసేయాలన్నమాట. దాని తర్వాత కొంచెం సేపు కామ్గా కూర్చోవాలి. కామ్గా కూర్చొని ఆలోచించాలి, అసలు మీ పర్సన్ ఉంటేనే మీరు లైఫ్ లాంగ్ ఉంటారా, ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా, మీకు తన మీద నమ్మకం లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా మీ లైఫ్లో. సో దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని దాని గురించి మీరు విజువలైజేషన్ చేసుకోండి. ఓకేనా? అది జరిగిపోయింది, సో దాని వలన మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా, మీరు జరిగిపోయింది అన్నట్టుగా ఆల్రెడీ మీరు అదంతా అనుభవిస్తున్నారు అన్నట్టుగా మీ ఫేస్లో ఒక స్మైల్ అండ్ పీస్ఫుల్ మైండ్ ఉండాలి. ఆ విధంగా మీరు చేసుకోండి మెడిటేషన్. ఓకేనా? సో ఈ పర్సన్ వస్తారు, మళ్ళీ కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారండి. మీతో లైఫ్ కావాలి ఈ పర్సన్కి, ఈ రిలేషన్లో తనకి గ్రోత్ కావాలి కాబట్టి పర్సన్, అండ్ మీ లవ్ మీ కేరింగ్ కూడా ఈ పర్సన్ మీరు చూపించే అదంతా ఈ పర్సన్కి కావాలన్నమాట. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ తనే కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ పెద్ద ట్రీ అనేది కనిపిస్తుంది కదా, అంటే పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకి రూట్స్ అనేది చాలా బలంగా ఉంటాయండి. ఓకేనా? మీకు అందరికీ తెలుసు పెద్ద చెట్టు అండ్ దానికి రూట్స్ అనేది చాలా బలంగా ఉంటాయి కదా, ఈ పర్సన్కి కూడా ఆ విధంగా రూట్స్ అనేది గట్టిగా చేసుకోవాలి, ఏ రిలేషన్లో గ్రోత్ కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను ఏంటంటే డే టు డే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారండి. తను ఎంత ఇగ్నోర్ చేయాలి అనుకున్నా, తను ఇగ్నోర్ చేయాలి అని తను అనుకున్న ప్రతిసారి ఇంకా ఎక్కువగా ఈ పర్సన్కి మీరు గుర్తుకు రావడం లాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, మెటామార్పోసిస్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, చూడండి, బొంత పురుగు నుంచి ఇక్కడ సీతకొక చిలుక అనేది వస్తుంది. సో అలాగే మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అండ్ తనకి తను చేంజ్ అయ్యి అండ్ కొత్త పర్సన్ లాగా మీ లైఫ్లో రావాలి, అండ్ ఇక్కడ మళ్ళీ వచ్చి మీతో రీబర్త్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ సీతకు ఒక చిలుకలాగా తను ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు తనని చూసి వావ్ అని అంటారు కదా, బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటారు కదా, అలాగే మీ పర్సన్ తనలో నెగిటివ్ క్యారెక్టర్ అండ్ డెవిల్ ఎనర్జీ అలా ఉన్నారు అంటే తను ఒక కొత్త పర్సన్ లాగా తను చేంజ్ అయ్యి, అండ్ అసలు ఈ పర్సనేనా నేను చూస్తున్నది, ఈ పర్సనేనా, ఏంటి తనలో ఇంత చేంజెస్, ఏంటి ఇంత నా మీద ప్రేమ చూపిస్తున్నారు అని మీరు ఆ విధంగా ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది అతి తొందరలో అనేది రాబోతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఏదో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది కూడా ఈ పర్సన్ మీకు తీసుకొని రావాలి అనుకుంటున్నారనమాట. ఓకే, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారండి. మీకు తెలియకుండా ఈ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, ఏంటిది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా అన్నీ మీ పర్సన్కి తెలుస్తుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మీ సోల్మేట్ అనుకుంటున్నారు, అండ్ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉండొచ్చు, మీది మీ పర్సన్ది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మీ మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లెవెల్ కానీ అండ్ ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఈ కార్డ్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా? సో ఇదండి రీడింగ్. సో ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. అండ్ మీరు చెప్పాను కదా, నేను ప్రతిసారి మొత్తుకుంటూనే ఉంటాను, నెగటివ్గా ఆలోచించకండి, మీ మనసులో ఒక విధంగా బయట ఇంకో విధంగా ఉండకండి, లోపల ఏముందో బయట కూడా అలాగే ఉండాలి.
లోపల ఒక విధంగా బయట ఇంకో విధంగా ఉండేవారికి వారి లైఫ్లో గ్రోత్ ఉండదు, సక్సెస్ ఉండదు. యూనివర్స్ కూడా అలాంటి వారికి హెల్ప్ కూడా చేయదు. ఓకేనా? కాబట్టి ఏదైనా సరే అందరూ బాగుండాలి, ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మరి ఇక్కడ రాసులు చెప్పాలి అంటే మీ హ్యాపీనెస్ కోసం చెప్తాను. ఇక్కడ అన్ని రాశులు అయితే ఉన్నాయి. ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఓకే. మిథునంలో కుంభరాశి వారు కూడా చూసుకోవచ్చు. ఓకే. ఓకే. మరి ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాము. అండ్ ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మీద ఏం చెప్తున్నారంటే ట్రస్ట్. మీరు యూనివర్స్ని నమ్మండి, నమ్మకాన్ని వదిలిపెట్టకండి. ఓకేనా? అండ్ పీస్ఫుల్ రీసొల్యూషన్. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, మీ మైండ్లో ఏదైనా నెగిటివ్ ఉంది అంటే అదంతా మీ మైండ్లో నుంచి తీసేయండి. ఫస్ట్ మీ బుర్రలో నుంచి అదంతా చెత్త అంతా తీసేసి మీ మైండ్లో మంచి ఆలోచనలు చూడండి. ఒక బిందెలో వాటర్ ఎప్పటి నుంచో ఉన్నాయనుకోండి, అది చూడడానికి కూడా బాగుండదు. తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి ఆ వాటర్ బిందెని నీట్గా శుభ్రంగా కడిగేసి దాంట్లో మంచి వాటర్ పోస్తే అదేదో తెలియని కళ అనేది ఆ బిందెకి వస్తుంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. అలాగే మీ మైండ్లో అదంతా నిండిపోయి ఉంది ఫస్ట్. ఓకేనా? కాబట్టి అదంతా తీసేసి ఒక కొత్త ఆలోచన అనేది చేయండి. అది ఏంటంటే అది మేనిఫెస్ట్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే. మీ పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అదంతా ఆలోచించండి. అండ్ కొంచెం మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అండ్ కామ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మీరు 3 minutes అన్న మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి చూడండి, విజువలైజేషన్ చేసుకోండి. ఓకేనా? లుక్ ఫర్ ఏ సైన్. మీకేం తెలియడం లేదు, నాకేం అర్థం కావడం లేదు, నేను ఏం చేయాలక్క అంటే ఇక్కడ లుక్ ఫర్ ఏ సైన్. మీ స్పిరిట్ ఏంజల్స్ మీ ముందు ఉన్నారు అని మీరు అనుకుని ఏదో ఒక సైన్ అనేది నాకు సెండ్ చేయండి స్పిరిట్ ఏంజల్స్ ప్లీజ్ అన్నట్టుగా మీరు తనని రిక్వెస్ట్ చేయండి. వారు ఏదైనా మీకు హెల్ప్ అనేది చేస్తారంట అండ్ ఏదో ఒక సైన్ కూడా మీకు పంపిస్తారంట వారు. ఓకే. కాబట్టి మీ స్పిరిట్ ఏంజల్స్ మీ ముందు ఉన్నారు అని మీరు ఏదో ఒకటి మీకు ఏం కావాలి అనేది వారితో చెప్తా ఉండండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఈరోజు ప్లీజ్ క్లారిఫై చేయండి. మేషరాశి వారు మేషరాశి వారిలో ఈరోజు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ హెల్త్ బాగోలేదు అనుకుంటే హెల్త్ బాగోలేని వారికి హెల్త్ అనేది క్యూర్ అయిపోతుంది. అండ్ చాలామంది ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అండ్ అండ్ హ్యాపీగా ఉన్న రిలేషన్ ఎండ్ అయిపోవడం కానీ, అంటే చాలామంది మీ లైఫ్లో మీ పర్సన్ లేరనుకోండి, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు, మళ్ళీ రీబర్త్ అవుతుంది. ఓకేనా? అండ్ మీరు మీ పర్సన్ కలిసే ఉన్నారు అంటే ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరి మధ్యలో సెపరేషన్ కూడా ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే. మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, లేదా లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకుంటారు. అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఎవరైనా ఉన్నారు అంటే మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఆర్ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు, ఈ పర్సన్ మీకు కలుసుకోవాలి అని పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే. అండ్ మిథున్ రాశి వారు
ట్రెడిషనల్‌గా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ పూజలని అండ్ తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం గానీ, అలాంటిదనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీతో గూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు చాలా సాడ్‌గా ఉన్నారండి మీరు ఈరోజు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నాయి మీ లైఫ్‌లో. అండ్ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని మీరు చాలామంది బాధపడతా ఉన్నారనమాట. జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో, మీ పర్సన్ విషయంలో కూడా మీకు ఏ విషయంలో క్లారిటీ రావడం లేదు. తన గురించి మీకేం తెలియడం లేదు. సో, ఏటు కాని పరిస్థితి మీకుందనమాట. ఇది సింహరాశి వారికండి. ఓకేనా? అండ్ ఇప్పుడు కన్యా రాశి వారికి. కన్యా రాశి వారి లైఫ్‌లో టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కాంటాక్ట్‌లో రాబోతున్నారు. కాంటాక్ట్‌లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మీ లైఫ్‌లో టవర్ అనేది పడబోతుంది. కొంతమంది రూమ్ చేంజ్ చేయడం గానీ, హౌస్ షిఫ్ట్ అవ్వడం గానీ, అండ్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం గానీ, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం గానీ జరగబోతుందనమాట. ఓకే. అండ్ తులారాశి వారు. తులారాశి వారికి హెల్త్ బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈరోజు చాలా మట్టుకి రెస్ట్ తీసుకుంటారు తులారాశి వారు. ఓకే. అండ్ ఏదో తెలియని బాధ కూడా తులారాశి వారి మనసులో ఉంటుంది. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది మీకు ఈరోజు. అండ్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట ఈరోజు. ఓకే. అండ్ ధనురాశి వారు చాలా సాడ్‌గా ఉన్నారండి మీరు ధనురాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారనమాట. అండ్ మకర రాశి వారు మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి మకర రాశి వారికి. మీ ఫ్యామిలీతో అండ్ కొంతమంది మీ పర్సన్‌తో, కొంతమంది ఫ్రెండ్స్‌తో అండ్ కొంతమంది మీ కొలీగ్స్ అలాగనమాట. మీ చుట్టూ ఉన్న వారితోని మీకు గొడవలు లాంటిది జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు కొంచెం చూసి అండ్ ఉండడం బెటర్ అనమాట. మీ చుట్టూ ఉన్న వారిని గమనిస్తా ఉండండి. ఓకే. అండ్ కుంభరాశి వారు. కుంభరాశి వారికి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ ఏదో విషయంగా బాధపడతా ఉన్నారండి కుంభరాశి వారు మీరు. అండ్ మీనరాశి వారికి రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.